నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఉత్తరప్రదేశ్లోని బుడాన్లో జరిగిన సంఘటన నెట్టింట చర్చకు దారితీసింది. ఇద్దరు మహిళలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇందులో వింతేముంటుంది? ఇవి ఈ మధ్య కాలంలో కామనే కదా అనుకుంటున్నారా? అయితే మీది అసాధారణ సంగతి గురించి తెలుసుకోవాల్సిందే. బదాయూं జిల్లా కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా ప్రాణ స్నేహితులుగా ఉంటున్న వీరిద్దరూ ఈ పెళ్లికి చెప్పిన కారణమేంటో తెలుసా? వారికి పురుషులంటే ఇష్టం లేదట. డేటింగ్ యాప్ మోసాలు, సాంప్రదాయాల పేరుతో జరుగుతున్న నమ్మక ద్రోహాలతో విసిగిపోయారంట. ఎందుకంటే బదౌన్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు భర్తలు తమ కులాన్ని, మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నారు. ఈ మోసాన్ని భరించలేక ఇద్దరు తమ భర్తల్ని వదిలేశారు. ఇక పురుషులతో కలిసి జీవించేందుకు ఇష్టం లేకపోవడం వల్లనే పెళ్లి నిర్ణయం తీసుకున్నట్లు ఈ మహిళల జంట తెలిపింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కలిసిన ఈ జంట తమకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఇద్దరు ఫేస్బుక్లో ఇద్దరు వ్యక్తులను ప్రేమించి మోసపోయారు. సోషల్ మీడియాలో చెప్పుకుంటున్న దానికి పూర్తి భిన్నంగా వారి వైఖరి ఉండడంతో చాలా బాధపడ్డారు. పైగా మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. ఈ అనుభవమే వారిద్దరిని దగ్గర చేసింది. ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరు స్నేహితులయ్యారు. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని తమ బాధలను పంచుకోవడం ప్రారంభించారు. వారిద్దరూ తమ కథలను ఒకరికొకరు చెప్పుకున్నప్పుడు వారి ఇద్దరి అనుభవాలు ఒకేలా ఉండడంతో వారు ఆశ్చర్యపోయారు. 3 నెలలుగా మంచి స్నేహితులుగా ఉంటున్న వీరు ఇక జీవితాంతం కలిసే ఉండాలి అని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి న్యాయపరమైన మద్దతు కోరుతూ న్యాయవాదిని కూడా సంప్రదించారు. సమాజంలో భార్యాభర్తలుగా జీవించడానికి అవకాశాలపై ఆరా తీశారు. అయితే భారతీయ చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలకు గుర్తింపు లేదు అని న్యాయవాది దివాకర్ తేల్చి చెప్పారు. అయినా తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్న యువతులు కోర్టు ఆవరణలోని శివాలయంలో ఒకరికొకరు దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. స్వలింగ వివాహాన్ని న్యాయస్థానం అంగీకరించదు అని తెలుసు. చట్టం అనుమతి లేకపోయినప్పటికీ భార్యాభర్తలు తమ జీవితాన్ని కొనసాగిస్తాము అని వధూవరులు మీరా, స్వప్న వెల్లడించారు. ఇక్కడ పేర్లు మార్చబడి చెప్పబడింది. ముందుగా మా కుటుంబ సభ్యులకు చెబుతాం, వారు అంగీకరించకపోతే ఢిల్లీలో ఇల్లు కట్టుకుంటాం, జీవితంలో సంతోషకరమైన రోజులు గడపడానికే నిర్ణయం తీసుకుంటాము అన్నారు. మా పురుషులు మమ్మల్ని మోసం చేశారు, ఇకపై వారిని విశ్వసించలేము, కాబట్టి మేము ఒకరికొకరు కలిసి జీవించాలి అని నిర్ణయించుకున్నాం అని స్వప్న ప్రకటించింది. వధువు మీరా, వరుడు స్వప్న న్యాయవాదుల బృందం పర్యవేక్షణలో చట్టబద్ధంగా స్థానిక హనుమాన్ ఆలయ పూజారి వారిద్దరికీ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.